పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. నిజంగా అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు? సాధ్యం అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు తలుచుకున్నారంటే సాధ్యం కాదు ఏమీ లేదండి. మేము 4 సంవత్సరాలు ఎంత నరకం అనిపించారో ప్రజలు మొత్తం రాష్ట్రాలు మొత్తం చూశారండి. దానికి సమాధానంగా మంచి సమాధానం ప్రజలు ఇచ్చారండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకొని అందరూ కూడా ఎన్నో ఆశలతో ముందుకెళ్ళి ఓట్లేశారండి. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వాన్ని మంచిగా నడిపిస్తారని, మంచి పార్టీలు అని అనిపించుకుంటారని, ముఖ్యంగా మహిళలకు కూడా మంచి కార్యక్రమాలు మంచి పథకాలు కూడా పెట్టారండి. పిల్లలకి స్కూల్ పిల్లలకు కానీ పెన్షన్లు కూడా పెంచుతామన్నారు, పెంచారు. తర్వాత సిలిండర్లు కూడా డబ్బులు వేస్తామన్నారు, వేసారు. తర్వాత మరి ఇంకా రోడ్లు అవి చేశారండి. ఏ క్లాస్ ఉందండి ఇప్పుడు?